ఈ నెల 19వ తేదీన దుండగుల దాడికి గురైనటువంటి డాక్టర్ సుమంత్ రెడ్డి ఈరోజు రాత్రి 12:45 చనిపోవడం జరిగింది. ఇతనిపై జరిగింది దాడి అండం కన్నా రాక్షసత్వంతో కూడినటువంటి పైచాచికత్వం చెప్పవచ్చు. అతని జీవితంలోని ప్రేమతో వచ్చినటువంటి తన భార్యే అతని పాలిట ముత్యదేవత అవుతుందని అతను ఊహించి ఉండకపోవచ్చు. తన ప్రేమ వివాహం చేసుకుని తను ఆ ప్రేమ చాలలేదన్నట్టుగా జిమ్ కోచ్ అయినటువంటి శామ్యూల్తో కూడా వివాహం అయిన తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రేమ కలాపం కొనసాగిస్తూ వచ్చారు. శామ్యూల్తో వివాహేతర సంబంధాలను కొనసాగించడంలో డాక్టర్ సుమంత్ రెడ్డి అడ్డుగా ఉన్నారన్న ఉద్దేశంతో అతన్ని ఏ విధంగానే అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో ₹1,00,000 సుపారీ ఇచ్చి, అదేవిధంగా ఈ మర్డర్ పని పూర్తయిన తర్వాత ఒక ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పి ఏఆర్ కానిస్టేబుల్ అయినటువంటి రాజుకు ఈ పని అప్పగించడం జరిగింది. ఈ నెల 19వ తేదీన శామ్యూల్ అదేవిధంగా ఏఆర్ రాజు కలిపి అతనిపై దుండగుల మాదిరిగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో అతను కోమా స్థితికి పోగా ఈ నెల 28 అనగా 8 రోజులు అతను మృత్యుతో పోరాడి శుక్రవారం రాత్రి 12:45 మరణించడం జరిగింది. ఇటువంటి పైచాచికత్వంతో కూడినటువంటి స్త్రీలు నేడు సమాజంలో తరచూ ఎదురవుతూనే ఉన్నారు. ఒకప్పుడు కేవలం స్త్రీలు అదేవిధంగా యువతులు మాత్రమే బలైపోతూ ఉండేవారు. కానీ నేడు దానికి భిన్నంగా భర్తలు తమ జీవితాలని ఇటువంటి రాక్షసత్వానికి బలిస్తూ తన జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఎక్కడ వచ్చిన మార్పో తెలియదు, కానీ ఇది పూర్తి భిన్నంగా నడుస్తూ ప్రతిరోజు ఏదో మూల ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు స్త్రీలు. కాబట్టి ఈ పైచాచికత్వానికి ఈ అక్రమ సంబంధాలకు స్వస్తి పలికే దారి మార్గం ఎప్పుడు పడుతుందో తెలియదు, కానీ దీని నుండి సరైన చట్టం రూపకల్పన చేయలేని పక్షంలో ఇటువంటి పైచాచికతపు యుద్ధాలు పైచాచికత దాడులు జరుగుతూనే ఉంటాయని, కాబట్టి స్త్రీ పురుషులు ఇరువురికి సమాన యాక్ట్ అనేటువంటి సిద్ధాంతం కొన్ని రాష్ట్రాలు అమల్లో తెచ్చినప్పటికీ ఇంకా ఇది కొనసాగుతుంది. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో తేవాలని కోరుకుంటూ జై హింద్, జై శ్రీరామ్.